ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బాగా విసిగిపోయాను. ముగ్గు వేయడం, వాన రావడం. సో అందువల్ల ఇక ముగ్గే వేయడం మానేసా. జస్ట్ ఒక చిన్న కర్రలాగా వేసేసి ఆపేసా అనమాట. ఇక మామిడి పళ్ళు ఈ ఇయర్లో లాస్ట్ మామిడి పళ్ళు అనమాట. సో పాట పాడతారు కదా, పోచున్నావా అని, అలా అన్నమాట. ఇంకా 1 year వరకు మనకు దొరకవు. సో వీటిని చూస్తుంటే అయ్యో మిస్ అవుతున్నామే అన్న ఫీలింగ్ అనమాట. లాస్ట్గా ఇక దొరకవు అని ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకొని దాచిపెట్టుకొని తినాలన్నమాట, ఎక్కడైపోతాయో అన్నట్లు. ఇక ఈరోజు మార్నింగ్ రొటీన్లోకి వచ్చేసినట్లయితే, మార్నింగ్ వేరుశనగపప్పు చట్నీ, తర్వాత దోశ. ఈరోజు వచ్చి గడ్డి చేపలు తీసుకొచ్చాం అనమాట. గడ్డి చేప పులుసు పెట్టుకుందాం అని చెప్పేసి. తర్వాత ఇంకా పూజ కోసం బూస్ట్ పాలు. ఇవేంటంటే పూజీ ఊరి నుంచి తెప్పిస్తేనే పాలు తాగద్ది, లేకపోతే ప్యాకెట్ పాలంతా తాగదు. సో అందువల్ల పాలు ఫ్రీజ్ చేసేసి అవి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు పంపిస్తూ ఉంటుంది. సో వాటిని అప్పుడు మాత్రమే తాగుతుంది, మిగతా అప్పుడు తాగదనమాట. సో ఊర్లో పాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈవెన్ కాఫీ టీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ప్యాకెట్ పాలు అంతా రుచి ఉండవు, కానీ ఇంకా మనకు వేరే దారి లేక తాగాల్సి వస్తుంది. ఒక్కసారి మానేద్దామా టీ కాఫీలు అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోయింది కదా, కొంచెం మానడం కొంచెం కష్టం. సో దాని ఆల్టర్నేటివ్ ఏదన్నా హెల్తీగా ఉండేది ఏదైనా వెతకాలి. తర్వాత లాస్ట్ టైం అడిగారు దోశ ఎర్రగా ఎలా వస్తుంది అనేసి. ఏం లేదు, కొంచెం మనం ఆ బియ్యంలో నేను కొద్దిగా మెంతులు వేస్తాను, అంతేగాని ఇంకా వేరే ఏం వెయ్యను నేను. మోస్ట్లీ ఆ మెంతుల వల్ల ఇలా రెడ్గా వస్తుందేమో, నాకైతే తెలియదు. మెంతులు అయితే కొద్దిగా ఒక చారడు మెంతులు వేస్తాను. మెంతులు మంచిది కూడా, హెల్త్కి మంచిది కూడా. తర్వాత కర్రీ అంతా తీసేసాను అనమాట, ప్యాక్ చేసేసాను. సో లాస్ట్గా ఇది మిగిలింది. సో బాక్స్లన్నీ ప్యాక్ చేసేసిన తర్వాత మా వారికి పూజకి అంతా. సో ఈ 2 kgs చేపలో 1/2 kg ఇది ఉందన్నమాట, జనం ఉందన్నమాట. జనం ఉంటే చేప టేస్ట్ ఉండదు అంటారు, కానీ ఎందుకో చాలా బాగుంది. ఈవెన్ బెంగళూరులో కూడా మేము మాల్స్లో వాటిలో చేపలు తీసుకోము. ఇప్పుడు మనం కొత్తగా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సైట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం కదా, అక్కడ ఒక లేక్ ఉందన్నమాట. సో ఆ లేక్లో మనకు ఆ ఫిషెస్ అంతా వైల్డ్గా పెరుగుతాయి, అందువల్ల టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మాత్రం తీసుకొస్తూ ఉంటారు. సో అక్కడ తీసుకొచ్చిన చేప అందువల్ల చాలా టేస్ట్గా ఉంది. ఈ మధ్య ఫిష్ తిని చాలా రోజులైంది. సో అప్పుడే ఊరికి దగ్గర వెళ్తూ ఉంటే ఇప్పుడు తీసుకొస్తూ ఉండేదాన్ని, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది. తర్వాత ఈసారి అయితే పనసకాయలు, మామిడి పళ్ళు పిచ్చగా తినేసాం. ఈ పనసకాయలు అయితే మన సైట్ పక్కన ఒక అతనికి చెట్టు ఉందన్నమాట. సో అతను మనకు బాగా క్లోజు. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోబోండి సార్, మీ చెట్టు అనుకోండి సార్ అంటారంట. కానీ కాయలేం పెద్ద సైజు లేవన్నమాట, చిన్నదే. కాకపోతే దీనికి విశేషం ఏంటంటే, మనకు మామూలుగా బదనగా అంటుకుంటుంది కదా మనం ఇది కోసినప్పుడు, పనసకాయ కోసినప్పుడు. కానీ దీనికి చాలా లైట్గా ఉందన్నమాట. పాలు స్టిక్కీగా ఉండేదంతా కొద్దిగా ఉందన్నమాట. సో అందువల్ల ఆయిల్ కానీ ఏది పూసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా కోసేయచ్చు. దీనిలో నుంచి వాటర్ లాగా కూడా గారుతుంది, లాస్ట్ టైం కూడా చెప్పాను. మరి అదేంటో అర్థం కాలేదు. బాగా అంటే చెట్టుకే పండింది తీసుకొస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పటికైతే నిజంగా ఈ ఇయర్ అయితే ఒక 10 కాయలైనా తినేసి ఉంటాం, అని చిన్న సైజు కాయలే. చాలా టేస్ట్గా ఉంటుంది. చెట్టుకు పండిందంటే మరీ ఎక్కువ ముదుర మాగిపోకూడదు, పక్వంగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో లాస్ట్ టైం తెచ్చింది ఏంటంటే ఎక్కువ మాగిపోయింది కాబట్టి టేస్ట్ అంత లేదు. సో ఇట్లా గింజలు కూడా తక్కువే, తొళ్ళలు కూడా తక్కువే అన్నమాట, అట్టుంది. కాకపోతే ఇది కోసేదానికి ఈజీగా ఉంది కాబట్టి ఎన్ని కాయలైనా కూడా ఇబ్బందిలే. మామూలుగా పనసకాయ కొయ్యాలంటే మనకు చాలా కష్టం, కానీ నాకైతే ఈజీగా ఉంది. ఇంకోటి ఏంటంటే, పనస గింజలు లాస్ట్ టైం నేను ఫ్రై చేశా, చాలా బాగుండిందంట. ఒత్తువే తినేస్తూ ఉన్నారు. జస్ట్ ఉడకబెట్టి తిరగమాత పెట్టి జస్ట్ మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదా మనం వేరుశనగపప్పుల పొడి వేసుకోవచ్చు, లేదా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, ఒకసారి మిరియాల పొడి, ఒకసారి కొబ్బరి పొడి, ఒకసారి వేరుశనగపప్పుల పొడి, శనగల పొడి అలా వేస్తాను. చాలా బాగున్నాయి అన్నారు. కాకపోతే నేను ఎక్కువ గింజలు ఉన్నప్పుడు కొంచెం ఎండబెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అలా చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటే, ఈ ప్రతి కాయకి కొంచెం ఉంటున్నాయి, ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటాను. మీరు ఎంతమందికి పనస గింజలతో చేసిన ఫ్రై ఇష్టం అనేది కమెంట్లో చెప్పండి.
అంతేకాకుండా టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడే, ఫస్ట్ తొల్ల టేస్ట్ చేయడం. చాలా బాగున్నాయి. సో మన బుజ్జితొలన్నీ బయట వేసేసాను, డిస్టర్బ్ చేస్తాయని చెప్పేసి. పూజీ కావాలి డోర్ తీసుంటే అరుస్తూ ఉన్నాను పూజీని. ఇక మనం రింగ్స్ కొన్నాం కదా లాస్ట్ వెళ్ళినప్పుడు, డైమండ్ రింగ్స్. సో క్యారెట్ లైన్లో ఏంటంటే డైమండ్ రింగ్స్ కొంచెం రీజనబుల్గా వస్తూ ఉన్నాయి. సో అవి నేను ఎప్పుడు గోల్డ్ వేసుకుంటూ ఉంటాను కదా, ఈసారి గోల్డ్ అన్ని తీసేసి డైమండ్ వేసుకున్నాం అనుకొని ఒక 3-4 కొన్నాను. సో ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. ఇవేంటంటే 14 క్యారెట్ 18 క్యారెట్తో సేల్ చేయడం వల్ల మనకు ప్రైస్ వచ్చి రీజనబుల్గా ఉంటాయి. అంటే డైమండ్ అంతా సేమ్ ఎక్కడ తీసుకున్నా కూడా, కానీ ఆ వెనకాల ఉండే గోల్డ్ మాత్రం మనకు తక్కువకు వస్తుంది అనమాట. సేమ్ అదేలాగా మనం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఇవ్వాలంట. సో వాళ్ళ దగ్గర ఇచ్చినప్పుడు మనకు ప్రైస్ అనేది ఎక్కువ డిడక్ట్ చేయకుండా సో మామూలుగా మనకు వస్తుంది. సో రింగ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంతేకాకుండా రీజనబుల్ ప్రైజెస్లో కూడా అనిపించింది. డైమండ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా చీప్ అనిపించింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. స్నానం చేసేసా, నేను స్నానం చేసేసా, స్నానం చేసేసా, స్నానం చేసేసా. చెల్లేకుండా నిన్ను, చెల్లేకుండా చెల్లేకుండా చూడు ఎట్టయిపోయినావు మొహం. మొహం తుడుచుకొని పౌడర్ పూసుకొని బొట్టు పెట్టుకొని స్కూల్కి పోదాం. డ్రైయర్ పెట్టేదా నీకు? డ్రైయర్ పెట్టేదా? ఇంకా రిలీజ్ చేసుకుంటుంది మసాలా. డ్రైయర్ పెట్టేదా నీకు? ఓహో ఓహో ఎక్కడ పోతావు, ఎక్కడ పోతావు? వదిలేస్తే పోయేటట్టుండావే, వదిలేస్తే పోయేటట్టుండావే. ఇప్పుడు దాకా వాళ్ళు బుద్ధిమంతురాలు అనుకో ఉంటారు, బుద్ధిమంతురాలు అనుకో ఉంటారు. నువ్వు ఇంత అల్లరి చేస్తావు వాళ్ళకి తెలియదు, నువ్వు అల్లరి చేస్తావు వాళ్ళకి తెలియదు. ఓహో ఎట్రా ఇట్టకొచ్చు, ఓ నన్ను వదిలేయమ్మా అంటుంది. ఉండు, నెమ్ము చేస్తా, నెమ్ము చేస్తా, నెమ్ము చేస్తా. గురు గురు గుర్ర అంటావు మళ్ళీ. ఇంకోటి ఆడ చిచ్చుతల్లి, చిచ్చుతల్లి డ్రైయర్ 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 చిచ్చుతల్లి. బయట దొల్లాడేస్తుంది మళ్ళీ. ఇక్కడ ఎండ పెట్టుకొని ఇంట్లోకి వచ్చేసి చలి పడుతుందని ఇదిగా పడుకోండి. అమ్మా గమ్ము వచ్చాను ఉందంటే ఎక్కడ చూడు, ఎక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, వీడియో తీస్తుంది. పొన్ను లోపలికి వెళ్ళిపో మా, దాని లోపలేసి నిలవదు అది. సాయంకాలం చేయించుతోలే ఇంకో దానికి స్నానం వదిలి అయిపోతుంది. ఒకేసారి పాపం చిచ్చుతల్లి, చింతల్లి ఓన్ చూస్తున్నావురా, ఓన్ చూస్తున్నావురా. దా లాలు పొచ్చుకుందిరా, దా తల్లి, దా దా దరా లాలు పొచ్చుకుందిరా. చిచ్చుతల్లి, చుట్టల్లి, చుట్టల్లి, దా లాలు పొచ్చుకోవా, లాలు పొచ్చుకోవా, లాలు పొచ్చుకోవా, లాలు పొచ్చుకోవా. దా 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 లాలు పొచ్చుకో, లాలు పొచ్చుకో. అమ్మయ్యా అమ్మయ్యా, లాలు పొచ్చుకుంటావా, లాలు పొచ్చుకుంటా. లోపల ఉంటే అంత మురికవు కానీ గార్డెన్లో ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు బాగా మురికి చేసేసుకుంటున్నాయి. అందువల్ల రోజు స్నానం చేయించాల్సినట్టుంది. ఇక నేరేడు గింజల్ని ఎండబెట్టాను. ఆ పౌడర్ మంచిది డయాబెటీస్ కని. అదేవిధంగా ఇందాక మీతో చెప్పినట్టు పనస గింజలను కూడా ఎండబెట్టాను అనమాట. సో ఎండబెట్టినప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏదో కలర్ఫుల్గా ఒక రోజా పువ్వు పూసి మరీ రెక్కలు కూడా రాలిపోయి ఉంది, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో. తర్వాత ఇక్కడ ఒక చిన్న పూలు, బుజ్జి బుజ్జి పూలు పూసాయి. అదేంటో చూడండి, ఈ టేబుల్ రోజ్ కాకుండా ఇవి. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్ అన్ని కలర్స్ పూస్తాయి. కానీ నాకు ఈ మధ్య వరకు టేబుల్ రోజ్ ఎందుకో రాలేదు. ఇప్పుడు వస్తుంది, వర్షాలు పడిన తర్వాత వస్తుంది, కానీ ముందు రాలేదు. ఇవేంటో పిచ్చి చెట్లు కానీ పూలు అయితే చాలా బాగున్నాయి కదా, చాలా బాగా అనిపించింది నాకు
ఆ సన్న సన్న పువ్వులు వైలెట్ కలర్లో. మొత్తానికి సూర్యుడు అలా అలా వచ్చి పలకరించుతున్నాడు కానీ మొత్తం కూడా క్లౌడీగానే ఉంది. డే అంతా కూడా మబ్బులు, వర్షం అలా ఉందన్నమాట. ఒక 10-15 డేస్ నుంచి స్నానం చేయించాను కదా, నన్ను చూస్తే పారిపోతే మళ్ళీ అక్కడ బాత్రూంలో తీసుకెళ్తానని వీటికి భయం అన్నమాట. చూడండి ఎలా వెళ్ళిపోతూ ఉందో నన్ను చూడగానే. ఇక మ్యాంగోలో ఒక చాలా పెద్ద మ్యాంగో మీకు చూపిస్తాను. సో మనకు పొద్దున్న తెచ్చిన వాటిల్లో ఏంటంటే చాలా పెద్దదన్నమాట. ఇది భలే బరువు ఉంది. ఫస్ట్ టైం నేను ఇంత పెద్దది చూడడం, అది బంగినపల్లి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.